నమస్తే, వెల్కమ్ టు అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అపర్ణ. ఆగస్ట్ 8, 2020 ఈనాడు ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. సో ఇవాళ మనం డిస్కస్ చేసే ఆర్టికల్స్లో ఫస్ట్ వన్ ప్రాణాంతక వ్యర్థాలు. సో మనం వేసే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల దానివల్ల పర్యావరణానికి ఎంత తీవ్రమైన సమస్య వస్తుంది. సో వేరే దేశాలు ఎలాంటి పథకాలు అనేవి ఫాలో అవుతున్నారు, సో మనం ఎలాంటివి తీసుకోవాలి అనేది ఈ ప్రాణాంతక వ్యర్థాలు అనే ఆర్టికల్లో చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ ఇక్కడ స్నేహబంధం కావాలి దృఢతరం. సో రీసెంట్గా శ్రీలంక ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో 2 times పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఎలక్షన్ సక్సెస్ఫుల్గా జరిపింది శ్రీలంక. సో ఈ శ్రీలంక ఎలక్షన్స్లో ప్రధానమంత్రిగా గెలిచిన వాళ్ళు ఈ మహింద రాజపక్ష. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఈ గోటబాయ రాజపక్ష గెలిచారు. సో వీళ్ళిద్దరు బ్రదర్స్. ఈ శ్రీలంకలో ఇప్పటికే ఈ మనలాగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ కాకుండా అక్కడ అధ్యక్షుడికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం. సో ఇప్పటికి కూడా అధ్యక్షుడికి ఇంకా పూర్తిగా అధికారాలు వచ్చేయాలి అని చెప్పి రాజ్యాంగంలో 19వ రాజ్యాంగం సవరణని ఎత్తివేస్తూ మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు ఈ మహింద రాజపక్ష. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే మైత్రిపాల సిరిసేన మన అధ్యక్షుడిగా, అలాగే రనిల్ విక్రమసింఘేల్ ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత ఈ ఈస్టర్ పర్వదినాన జరిగిన ఉగ్రదాడులు కానీ, సో వీటన్నిటి నేపథ్యంలో ఈ గోటబాయ రాజపక్ష వాళ్ళు అప్రతిహతంగా అప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అతని సోదరుడైన మహింద రాజపక్షనే మనకి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడడం జరిగింది. సో ఈ మహింద రాజపక్ష యొక్క పార్టీ పేరు చాలా గుర్తుపెట్టుకోవాలి, శ్రీలంక పీపుల్స్ పార్టీ. ఓకే, శ్రీలంక పీపుల్స్ పార్టీ. సో అయితే ఏంటి ఇప్పుడు మనం ఈయన గెలిచిన సందర్భంగా మనకి భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే మనము నైబర్ ఫస్ట్ పాలసీ, సో నైబర్స్ ఫస్ట్ పాలసీ అనే పాలసీని ఒకటి మనం పెట్టుకున్నాము. సో అంటే మన చుట్టూ ఉండే దేశాలకి మనం మొట్టమొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే సెకండ్ టైం ప్రధానమంత్రి గెలిచినప్పుడు ఫస్ట్ మాల్దీవ్స్కి వెళ్ళడం జరిగింది. అంటే మనకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి మనం ముందుగా ప్రాముఖ్యతనివ్వాలి అన్న ఉద్దేశంతో. ఇప్పుడు కూడా ఈయన గెలవక ముందే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి విష్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా అందులో ఒక స్టెప్ ముందుగా జరిగినవే. అయితే ఇప్పటికే చైనా, మనం ఆల్రెడీ ఒక ముఖ్యమైన ఆర్టికల్ అనేది వస్తుంది. డైలీ నేను వీడియోస్ చేసినా చేయకపోయినా ఈనాడు ఎడిటోరియల్స్ అయినా సరే ఒక్కసారి ఏమొచ్చింది అనేది చూడండి. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. ఆర్టికల్ ఏంటంటే, చైనా అనేది వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడుతూ సో ఆ పెట్టుబడులను రాబట్టుకోలేని దేశాలని తన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకమైన డిప్లొమసీ అని చెప్పి ఒక మంచి ఆర్టికల్ అనేది వచ్చింది. సో చైనా యొక్క డిప్లొమసీకి సంబంధించి. సో అలాగే చైనా ద్వారా ఇప్పటికే నేపాల్ మనకి యాంటీగా మారింది. పాకిస్తాన్ సంగతి చెప్పక్కర్లేదు, భూటాన్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి యాంటీగా మారుతున్న టైంలో శ్రీలంకని కూడా చైనా తన వైపు, శ్రీలంక ఆల్రెడీ $100 బిలియన్ మనకి, $500 బిలియన్ చైనాకి అప్పు ఉంది శ్రీలంక. సో ఇలాంటి టైంలో శ్రీలంకని చైనా తన చేతిలోకి తీసుకోకుండా మనం ఎలాంటి స్నేహబంధాన్ని, ఎలాంటి డిప్లొమసీని, అంటే ఎలాంటి దౌత్య నీతిని మనం ప్రదర్శించాలి అనేది చాలా ముఖ్యం. బాగా ఆచితూచి అడుగులు వేయాలి ఇప్పుడు భారత ప్రభుత్వం శ్రీలంక విషయంలో. సో దానికోసమని పరస్పరంగా ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అలాంటి వాటిని చేస్తూ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి మహింద రాజపక్ష భారత్ని సందర్శించడం జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరిలో. సో అప్పుడు ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రిక్వెస్ట్, ఈ రుణం ఏదైతే ఇచ్చిందో భారత్ శ్రీలంకకి, ఆ రుణానికి మొరటోరియం కావాలి అని చెప్పి ఆయన అభ్యర్థించడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో విజయానంతరం కూడా ఇప్పుడు మహింద రాజపక్ష ప్రధానిగా గెలిచిన తర్వాత కూడా విదేశీ పర్యటన భారత్ నుంచే మొదలవ్వాలని చెప్పి మన దేశం ఆల్రెడీ సన్నాహాలు చేస్తోంది. సో ఈ టైంలో ఇట్లా ఒకవేళ డైరెక్ట్గా ఈ కోవిడ్ టైం కాబట్టి మహింద రాజపక్ష ఒకవేళ భారత్కి రాని పరిస్థితుల్లో కనీసం వర్చువల్ సదస్సునైనా సరే సాధ్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు కదుపుతోందన్నమాట. సో ఇలా ఈ నేపాల్, బంగ్లాదేశ్ వీటితో ఆల్రెడీ అనుబంధం అంతంత మాత్రంగా ఉంది మనకి. సో అలాంటి టైంలో మనం ఈ శ్రీలంకతో ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై శ్రీలంకతో పటిష్టమైన సహకారం నెలకొల్పడం మన భారత్కి చాలా అవసరము. సో అందుకని ఈ చైనా విసిరిన రుణవచ్చులో ఇప్పటికే కొన్ని ఆఫ్రికన్ దేశాలు కొన్ని ఆల్రెడీ అల్లాడుతున్నాయి, అందులోనే శ్రీలంక కూడా వస్తుంది. అందుకని మరింతగా శ్రీలంక కూలిపోకుండా మనం కూడా కొంత హెల్ప్ చేయాలి.
సో ఒకవేళ కనుక అలా జరిగితే శ్రీలంక కూడా చైనా అదుపులోకి వెళ్ళిపోతే భారత్ కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ నేపాల్ నుంచి అలా ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ నేపాల్కి మనకి ఈ మ్యాప్స్ వాటికి ఇదిలో సో ఇలాగా శ్రీలంకతో కూడా అవ్వకూడదు అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో మనం ఫస్ట్ ప్రాణాంతక వ్యర్థాలు ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. తెలుగు ఆప్షనల్ ఎవరైనా పెట్టుకుంటే సివిల్స్ వాళ్ళకి, అలాగే లేదా గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ తెలుగు లిటరేచర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ వాళ్ళు చదవాల్సిన ఆర్టికల్ అనమాట ఇది. తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందిన జంట కవుల్లో ఒక ఆయన చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు. సో ఆయన యొక్క 150వ జయంతి. సో ఆ జయంతి సందర్భంగా ఈ ఆర్టికల్ అనేది వేయడం జరిగింది. ఎంత ఫేమస్ అంటే జెండాపై కపిరాజు, బావా ఎప్పుడు వచ్చితివీవు, అదిగో ద్వారక, అయినను పోవెలే హస్తినకు, బావా ఎప్పుడు వచ్చితివీవు, ఇలాంటి పదాలన్నీ కూడా ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు ప్రయోగిస్తున్నారు. సో ఈ పదాలన్నీ ఎక్కడివి అంటే తిరుపతి వెంకట కవులు తెనిగించిన మహాభారతంలోని పాండవుల యొక్క ఉద్యోగ పర్వంలోని మాటలు అన్నమాట ఇవన్నీ. సో అంతటి గొప్ప కవులు వీళ్ళందరూ. సో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ తెలుగు లిటరేచర్ చదవని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. సో అది ఇందులో చెప్తున్నారు. ఖచ్చితంగా చదవండి అందరూ ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ చాలా కామన్ ప్రాబ్లం, అందరికీ వచ్చే ప్రాబ్లము ఆన్లైన్ పాఠాల్లో అపశృతులు. సో ఈ ఆన్లైన్ పాఠాలు అనేవి తప్పనిసరిగా ఇప్పుడు చేయాలి అని చెప్తూ ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నారు. ఒకటి, విద్యార్థుల తరఫు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఉపాధ్యాయుల తరఫు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా డైలీ స్కూల్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా మాట్లాడతారు కాబట్టి అది ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అలాగే విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుందో అర్థం కావట్లేదా అది తెలియట్లేదు. అందుకని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎటువంటి విధంగా చెప్తే వాళ్ళకి సులువుగా అర్థమవుతుందో ఆ విధమైన కొత్త వాటిని ఉపాధ్యాయులే ప్రతిరోజు ఆలోచించి మరి వాళ్ళకి తీసుకురావాలి. వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే వాటిని చక్కగా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క బాధ్యతని పెంచే విధంగా ఉపాధ్యాయులే ప్రోత్సహించాలి. ఇవన్నీ ఉపాధ్యాయుల వైపు నుంచి చేయాల్సినవి. అలాగే విద్యార్థుల వైపు నుంచి ఏం చేయాలి అంటే విద్యార్థుల వైపు నుంచి విద్యార్థులు కొన్ని అంటే ఇవి సిల్లీగా ఉండొచ్చు చెప్పడానికి, కానీ ఇవి నిజమైన ప్రాబ్లమ్స్. ప్రతి ఇంట్లో ఉపాధ్యాయులకి పిల్లలకి కూడా వస్తున్న సమస్యలు ఏంటంటే పొద్దున్నే లేచి ఈ దంతధావనం కానీ, ఈ అల్పాహారం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తున్నారు పిల్లలు. అది చాలా అస్సలు హర్షించదగ్గ విషయం కాదు, అది సరైన పద్ధతి కాదు. అవన్నీ ముందుగానే ముగించుకుని మనం పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఇంత శుభ్రంగా పిల్లల్ని పంపిస్తారో అలాగే తల్లిదండ్రులు కూడా పంపించాలి. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. అందుకని తల్లిదండ్రులు ముందుగా లేచి వాళ్ళు టైం టేబుల్ మెయింటైన్ చేస్తే అప్పుడు పిల్లలు కూడా అదే ప్రకారం ఆ టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. అలాగే ఇంట్లో ఫాదర్స్ ఆర్ మదర్స్ ఆర్ బ్రదర్స్ ఇంకెవరైనా కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్ జరిగేటప్పుడు వీళ్ళకి ఆటంకం కలిగించడం, డిస్టర్బెన్స్ చేయడం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఈ పిల్లలకి క్లాస్ రూమ్లో అయితే ఎటువంటి సీరియస్నెస్ ఉంటుందో అటువంటి సీరియస్నెస్ ఉన్న వాతావరణాన్ని ఇంట్లో కూడా కల్పించడానికి ప్రయత్నించాలి. సో అలాంటప్పుడు ఈ అపశృతులు రాకుండా ఉంటాయి. అంతకన్నా ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండడము, వాళ్ళు ఇతరత్ర గేమ్స్ కానీ అలాంటివి ఆడకుండా చూడడము. సో ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయో లేదో చూడడము, ఎక్కువగా టీచర్స్ పేరెంట్స్ మధ్య ఇంటరాక్షన్ కోఆర్డినేషన్ అనేది ఉండడము, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అదే ఈ ఆన్లైన్ పాఠాల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఆర్టికల్ని ఈచ్ అండ్ లైన్ చదివి కంప్లీట్గా డిస్కస్ చేసి ఈ సెషన్ని ముగిద్దాము. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రాణాంతక వ్యర్థాలు కదా. పర్యావరణానికి కర్కశంగా తూట్లు పడుస్తున్న ఘన రసాయన వ్యర్థాలు ఎంతలాగా అంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ ప్లాస్టిక్ చెత్త అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే కోవిడ్ వ్యర్థాలని సపరేట్గా వాటిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి డంప్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో 7 కోట్ల లోపు జనాభాలో కలిగిన ఒక్క యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ 7 కోట్ల జనాభా మాత్రమే ఉంది. సో అలాంటిది మనకు ఒక సిటీలోనే ఉంటుంది కదా ఇండియాలో. అలాంటప్పుడు ప్రతి వ్యక్తి ఏడాది పాటు రోజు మాస్క్ వాడి పారేసినా కూడా 60,000 టన్నుల చెత్తగా పేరుకుపోతుందని యూకే వాళ్ళు అంచనా వేశారు. మరి అలాంటప్పుడు ఇంకా ఇండియా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకని అందరూ కూడా క్లాత్ మాస్కే వాడండి. అవసరమైనంత వరకు క్లాత్ మాస్క్ అనేది చాలా చాలా బట్టతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదా కర్చీఫ్తో తయారు చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఈ మాస్క్ని 10 రూపీస్కి మీరు మెడికల్ షాప్లో కొనుక్కునే మాస్క్ అత్యవసరం అయితే తప్ప అది వాడకండి. ఈ క్లాత్ మాస్క్ని చక్కగా మీరు డెటాల్, సావ్లాన్ దేంట్లోనో వాష్ చేసుకుని మీరు వాడితే ఈ ప్లాస్టిక్ చెత్త అనేది పేరుకోకుండా ఉంటుంది. ఇవన్నీ బయోడిగ్రేడబుల్ ఐటమ్సే కదా, ఈ బట్ట, ఈ క్లాత్ ఇవన్నీ కూడా. సో అవి వాడడం అనేది చాలా చాలా ముఖ్యం.
సో అందరూ కూడా మాస్క్ పెట్టుకోండి. సో యాజ్ యూజువల్ మన వీడియో స్టార్ట్ అయ్యే ముందే మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటాము ఏంటది, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసే ముందు, షేర్ చేసే ముందు, సబ్స్క్రైబ్ చేసే ముందు అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఈవెన్ మీరు 2-3 కన్నా ఎక్కువ మందిని కలుస్తున్నారు అనుకున్నా కూడా మాస్క్ పెట్టుకోవడం మంచిది. అలాగే హ్యాండ్ శానిటైజేషన్ అనేది చేసుకోండి. శానిటైజర్ ఒక చిన్నది దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర శానిటైజర్ లేకపోతే అప్పుడు నిమ్మకాయ ఏదైనా ఉంటే, లేదా మంచి పసుపు, హెల్దీ పసుపు, నాట్ ప్యాకెట్, కొమ్ముల నుంచి వచ్చిన పసుపు, దాంతో హ్యాండ్స్ చక్కగా 20 సెకండ్స్ పాటు రబ్ చేసుకుని వాష్ చేసుకోండి. శానిటైజర్ లేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించండి వీలైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు. అది చాలా చాలా ముఖ్యం. అలాగే ఈ హ్యాండ్ శానిటైజర్స్లో కూడా దాని గురించి కూడా కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ హ్యాండ్ శానిటైజర్లో 2 రకాలు ఉంటాయి. ఏం ఉండాలంటే ఉండాల్సినంత మోతాదులో ఆల్కహాల్ అనేది ఉండాలి. అయితే ఇంకోటి ఇథనాల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ ఇథనాల్ బదులు మిథనాల్ అని కూడా పెట్టి అమ్మేస్తున్నారు కొన్ని శానిటైజర్ మేకింగ్ వాళ్ళు. సో ఈ మిథనాల్ అనేది చీప్, అంటే ఇథనాల్ చేసే పనే చేస్తుంది, కానీ మిథనాల్ అనేది చాలా చాలా చీప్ అనమాట. సో అందుకని అది చాలా హాని కలిగిస్తుంది. ఈ మిథనాల్ అనేది ఈవెన్ ఈక్వల్ టు పాయిజన్. సో అందుకని మీరు చూసి కొనుక్కోండి. బ్రాండెడ్ కానివి అనేవి ఏవైనా సరే శానిటైజర్స్ కొనుక్కోవద్దు. సో అలాంటి బ్రాండెడ్ కాని శానిటైజర్స్ కొనుక్కోవడం కన్నా కూడా ఒక బాటిల్లో నిమ్మరసం తీసుకెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. తర్వాత మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ వేసే ఇస్తారు కదా. సో దట్స్ అ బెస్ట్ శానిటైజర్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో మ్యాక్సిమం న్యాచురల్, ప్రకృతి సిద్ధమైన వాటికే అందరూ కూడా ఓటు వేయండి. సో అది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో ఈ ఒక్క యూకేలో, అంటే 7 కోట్ల జనాభాలో ఉన్న యూకేలో మాత్రమే 60,000 టన్నుల చెత్త పేరుకుపోతే ఇంకా మన భారతదేశం పరిస్థితి ఏంటి? ఓకే, సో ఈ 3 ఎవరైతే మాస్క్, అలాగే హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, ఈ 3 కూడా ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా ఏమాత్రం దేశ సైనికుల కన్నా తక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ దేశాన్ని అంతటినీ కూడా కాపాడుతున్నారు కాబట్టి. ఓకే, సో వాళ్ళందరూ కూడా, ఇలా చేసే వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేయండి. సో దట్ అదిగో మనందరం కూడా ఈ కరోనాని పారద్రోలే ఒక పెద్ద యజ్ఞంలో భాగం పంచుకుంటున్నాము అని ఒక సంకేతం తెలియజేసే విధంగా, సింబాలిజం అంటాం కదా, అలాగా జై హింద్ అని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఓకే, సో ఈ కోవిడ్ కారణంగా రోజు దేశంలో బయోమెడికల్ వ్యర్థాలే ఉంటున్నాయి 700 మెట్రిక్ టన్నుల పాటు. సో ఈ బయోమెడికల్ వ్యర్థాలే ఉంటున్నాయి మన భారతదేశంలో అని ఎవరు చెప్పారు? జాతీయ హరిత ట్రిబ్యునల్. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి NGT అనేది ఒకటి ఇప్పుడు ఇక్కడ తెలిసింది కదా. సో మీరు జస్ట్ సివిల్స్కి కానీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్కి కానీ మీరు కరెంట్ అఫైర్స్ అంటే టాపిక్స్ చదవాలన్నమాట. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవాళ వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఏదో బట్టి కొట్టడం అలా కాదు. కరెంట్ అఫైర్స్ అంటే వీ షుడ్ గో విత్ టాపిక్స్తో పాటు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే టాపిక్ ఉందనుకోండి, దీన్ని తీసుకుని ఒక 3-4 పేజెస్ మీ బుక్లో, మీ నోట్బుక్లో కంపల్సరీ దానికి కేటాయించండి. సో NGT అనే దానికి సంబంధించి ఏది వచ్చినా సరే మీరు ఈ NGT దగ్గర రాసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ NGT అంటే ఏంటి, ఇది స్టాట్యూటరీ బాడీయా లేకపోతే ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీయా, అసలు ఇది ఏంటి, ఏం చేస్తుంది, ఎప్పుడు దీన్ని స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఇది ఏ పనులు చేస్తుంది. అలాగే మనకి రీసెంట్గా వైజాగ్లో స్టెరీన్ గ్యాస్ జరిగింది. సో అప్పుడు NGT ఏమన్నా చెప్పిందా? ఈ పారిశ్రామిక సంస్థలన్నీ స్థాపించడానికి కూడా NGT పాత్ర ఏమైనా ఉంటుందా? దీనికి ఆఫీసర్స్ ఉంటారా? ఏంటంటే మనకి లైవ్గా రోజువారీ లైఫ్లో ఈ సంస్థలన్నీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, అవన్నీ సరిగ్గా పనిచేయడం వల్ల మనం ఎలా ఉంటున్నాము, ఇవన్నీ మనం డైరెక్ట్గా అర్థం చేసుకోగలగాలి. అదే కరెంట్ అఫైర్స్ రీడింగ్ అంటే. సో మనం టాపిక్స్ని చదవాలన్నమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ NGT గురించి మీరందరూ కూడా అట్లీస్ట్ 10 పాయింట్స్ అయినా సరే మీరు నోట్స్ రాసుకోవాలి. సో రాసుకున్న వాళ్ళందరూ కూడా వీ హ్యావ్ డన్ విత్ ద నోట్స్ ఆఫ్ NGT అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఐల్ బీ సో హ్యాపీ, ఎందుకంటే మీకు అది గుర్తుండిపోతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నోట్స్ రాసుకున్న తర్వాత మీరు 1 వీక్ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి నోట్స్ రాసుకున్నా కూడా రివిజన్ చేయకపోతే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు 10 పాయింట్స్ రాసి రివైజ్ చేయకపోయినా 3 పాయింట్స్ రాసి రివైజ్ చేసినా ఒకటే. ఓకే, 3 పాయింట్స్ రాసి రివైజ్ చేసిందే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, నౌ ఈ NGT ఏం చెప్పింది అంటే సత్వర చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్రాలకి రీసెంట్గానే అది ఇటీవలే సూచించింది. సో కోవిడ్ వ్యర్థాల వాహనాలని ఎక్కడ ఆపద్దు అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి 48 గంటల్లో వాటిని తరలించకపోతే వైరస్ గాల్లోకి వ్యాపించే ముప్పు ఉంది అని చెప్పింది. ఎవరు చెప్పింది? తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి. సో మీరు NGT గురించి రాసినప్పుడు, సో NGT ద్వారా ఉండే
వర్క్ అయ్యే సంస్థలు ఇంకేమైనా ఉన్నాయా అంటే అది ప్రతి రాష్ట్రంలో ఉంటుందా, అలాంటిది ఈ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి. సో ఇవన్నీ కూడా మీకు అందులోనే వచ్చేస్తాయి అనమాట పాయింట్స్. సో ఈ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏం చెప్పింది, 48 అవర్స్లో కనుక వాటిని ఇక్కడ ఆపద్దు ఈ కోవిడ్ వ్యర్థాల వాహనాలని. అలా ఆపితే కనుక ఈ 48 అవర్స్లో కన్నా 48 అవర్స్ లోపు అయితే ఈ వైరస్ గాలిలోకి వెళ్తుంది, అందుకని మీరు వాటిని ఎక్కడ ఆపద్దు అని చెప్పారు. అలాగే వాటిని మనం కాల్చాలి అని చెప్పారు కదా. సో అది వ్యర్థాల భస్మీకరణానికి తగిన ఏర్పాట్లు చేశామని అందరూ చెప్తున్నారు, కానీ వాస్తవిక స్థితిగతులు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. సో వాటిని సరైన స్థితిలో భస్మీకరణ అనేది చేయట్లేదు. దేశవ్యాప్తంగా 84,000కు పైగా లెక్క తేలిన ఆసుపత్రుల్లో సొంతంగా వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లు కలిగినవి 200కు లోపే. చూసారు, 84,000 ఎక్కడ, 200 ఎక్కడ. సో ఇక్కడ రేషియో 84k:200. వెరీ 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 బ్యాడ్ రేషియో. ఓకే, సో ఈ ఆసుపత్రుల్లో సొంతంగా వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లు ఎక్కువ ఉండే విధంగా చూడాలి. ఈ ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లో ఐసోలేషన్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులు, సిరంజులు ఇవన్నీ కూడా వీటి తరలింపునకు విస్తృత ఏర్పాట్లు అనేవి చాలా కొరవడిపోతున్నాయి. ఈ సాధారణ చెత్తలోనే అవి కూడా కలిసిపోతున్నట్టు చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు చెప్పట్లేదు బయటికి. సో దానివల్ల ఒకవేళ చెప్తే సపరేట్గా తీసుకెళ్లే వాళ్ళు ఉండట్లేదు. సో దానివల్ల చెత్త వల్ల మళ్ళీ కోవిడ్ అనేది ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద సమస్య. టీకాలు అందుబాటులోకి వచ్చి కరోనా నియంత్రణ సాధ్యపడితే సహజంగానే కోవిడ్ వ్యర్థాల తాకిడి తగ్గుముఖం పడుతుంది. సో టీకా అనేది ఈ వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే రాదు, చాలా టైం పడుతుంది. ఎందుకని అంటే కరోనాకి చాలా రకాల RNAs టైప్స్ అనేవి ఉన్నాయి కదా. అందుకని ఒకసారి కరోనా వచ్చిన వాళ్ళు మళ్ళీ పాజిటివ్ ఎందుకు వస్తున్నారంటే ఈ RNA ఆఫ్ కరోనా అనేది 6 టైప్స్లో ఉంది ప్రజెంట్. 6 to 7 టైప్స్. సో అలా ఉండడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళకు కూడా వేరే టైప్ ఆఫ్ కరోనా అటాక్ అవ్వడం వల్ల అంతకు ముందున్న యాంటీబాడీస్ అనేవి వాళ్ళకి వర్క్ అవ్వట్లేదు. సో అందుకని ఇప్పుడు ఈ ప్లాస్మా డొనేషన్ ఎవరైతే చేస్తారో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు, వాళ్ళ ప్లాస్మా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే సో వాళ్ళకి వచ్చిన సేమ్ కరోనా RNA పక్క వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్లాస్మా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ వాళ్ళకి ఈ RNA మీద పనిచేస్తాయి, కరోనా మీద తప్ప వేరే టైప్ ఆఫ్ వస్తే కనుక అవి పనిచేయవు. సో అది ఒకటి ప్రాబ్లం. సో టీకాలు అందుకని అన్నిటికీ ఉన్న టీకా అనేది తీసుకోవాలి. సో ఏ ఒక్క టైప్ ఆఫ్ టీకా తీసుకున్నా సెకండ్ టైప్ ఆఫ్ కరోనాకి గ్యారంటీ ఉండదు, రాదు అని చెప్పి. సో అందుకని ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా టైం పడుతుంది. దాంతో ఈ ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే దేశంలో ఏటా 62 మిలియన్ టన్నుల మేర చెత్త పోగుపడుతుంది. అందులో శుద్ధీకరణకు నోచనేది 48 మిలియన్ టన్నులు. సో అందుకనే అందరూ కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమైనా ఉంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా మీరు పోగు చేసి ప్లాస్టిక్ కవర్స్ని విడిగా ఇవ్వచ్చు వాళ్ళకి. లేదా మీరు ప్లాస్టిక్ కవర్స్ని వేరే విడిగా వచ్చే వాళ్ళకి, ప్లాస్టిక్స్, ఐరన్, ఇచ్చే వాళ్ళకి మీరు ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వచ్చు. సో వాటిని మీరు చెత్తతో కలిపి డంప్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి విడదీయడం, శుద్ధీకరణ అంటాం కదా, రీసైక్లింగ్, అది ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఈ ప్రాణాంతక వ్యర్థాల ముప్పుని ఎదుర్కొనే సమర్థ కార్యాచరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా ముందడుగేయాలి. ఏంటి అసలు ఏమవుతుంది మనకు తెలియదు, మనం చెత్త పారేస్తున్నాము, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని అనుకుంటున్నారా? లేదు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల బారిన పడి కడతేరిపోతున్న అసంఖ్యాక జలచరాలు. సో ఎన్ని ఇమేజెస్ మీరు చూడండి, ద యానిమల్స్ విచ్ హ్యావ్ ఎఫెక్టెడ్ ఫర్ దీస్ ప్లాస్టిక్ అని కొడితే మీకు ఎంత దయనీయమైన ఇమేజెస్ కనిపిస్తాయి అంటే ఒక తిమింగలం చిన్న చిన్న ఫిషెస్ నోట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ వెళ్ళిపోవడము, సముద్రాల్లో దగ్గర, అలాగే ప్లాస్టిక్ కవర్స్ చుట్టుకుని చనిపోయేవి. అంతెందుకు ఈవెన్ రోడ్లపైన కూడా ఎక్కడికక్కడ పారేస్తున్న సంచులు తిని నరకయాతన అనుభవిస్తూ చనిపోతున్న పశువులు, అనర్థదాయక వ్యర్థాలు మేటవేసి పోటెత్తుతున్న వరదలు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. సో ఇది చిన్న ప్రాబ్లం అయితే కాదు. సో దేశీయంగా సంక్షోభం తాలూకు భిన్న పాస్వర్ని కళ్ళకు కడుతున్నాయి ఈ జరిగే సంఘటనలన్నీ కూడా. సో నిషేధం, పునర్వినియోగాల రూపేణ వ్యర్థాల నియంత్రణలో సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఏదైనా ఎస్ఏ కనుక ఏదైనా రాయమంటే సో మీరు వాడాల్సిన 2 పదాలు ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఏంటిది? ఫస్ట్ వన్ నిషేధం. సో నిషేధం అనేది 100% పాసిబిలిటీ కానప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటి? ఎక్కడైతే ఒక 20%, 50% 30% యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేసిన 30% కూడా పునర్వినియోగం, అంటే మళ్ళీ రీయూజ్. అందుకనే మనం ఈవెన్ మీరు బేసిక్ NCERT బుక్స్ చదివినా చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్తారు? RRR కదా. సో రీసైకిల్, రీయూజ్, మళ్ళీ వాటిని రీయూజ్ చేయాలి.
సో అప్పుడే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో వాటి యొక్క ప్రాముఖ్యత ఎంతో, ఈ నిషేధం, పునర్వినియోగం వాటి ప్రాముఖ్యత గుర్తించిన దేశాలైన ఆస్ట్రేలియా, థాయిలాండ్, స్వీడన్, ఐర్లాండ్ ఇవన్నీ కూడా చాలా ధీమాగా పురోగమిస్తున్నాయి. 300కు పైగా ప్లాస్టిక్ ఉత్పాదనల వ్యర్థాలని తిరిగి ఉపయోగిస్తున్నాయి, రీసైక్లింగ్. సో ఇలాంటి రీసైక్లింగ్లో జపాన్ తనదైన ఒరవడి దిద్దుతోంది. సో జపాన్లో కూడా సెపరేట్ మనకి చెత్త వేసేవి టిన్స్ ఉంటాయి. సో అందులో మనం వెట్ అంతా కూడా అంటే రీసైకిలబుల్, బయోడిగ్రేడబుల్ అన్నీ ఒక దాంట్లో వేయాలి, ఈ నాన్ బయోడిగ్రేడబుల్ అన్నీ ఒక దాంట్లో వేయాలి. ది సెపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద రూట్ లెవెల్. సో ఈ సెపరేషన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నాన్ బయోడిగ్రేడబుల్ వాటిని ఈజీగా మనం రీసైకిల్ చేయొచ్చు. సో అది ముఖ్యం అన్నమాట. సో అందులో జపాన్ ముందడుగు వేస్తోంది చక్కగా. సో ఈ రీసైక్లింగ్లో జపాన్ తనదైన ఒరవడి దిద్దుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలని కరిగించి మాస్కులు రూపొందిస్తోంది ఉగాండా. అలాగే కోవిడ్ విసిరిన సవాళ్లను ఆర్జనకు అవకాశంగా మలుచుకుంటోంది ఈ ఉగాండా దేశం, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మాస్కులు తయారు చేసి. అలాగే స్కాట్లాండ్ వంటి చోట్ల వ్యర్థాలతో పటిష్ట రహదారుల నిర్మాణ సాంకేతికతను పదును తేలుతోంది. ఈ స్కాట్లాండ్ ఏమో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మళ్ళీ వాటిని రీసైకిల్ చేసి రహదారుల నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతని రూపొందించుకుంటోంది. సో మీరు కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇక్కడ జపాన్ ఒకటి రాయొచ్చు, ఎందుకంటే రీసైక్లింగ్ బాగుంటుంది, ఎందుకంటే సపరేట్గా నాన్ బయోడిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ అనేవి తీసుకోవడం వల్ల. సెకండ్ వన్ ఏం రాయొచ్చు మీరు ఇక్కడ, జపాన్ తర్వాత ఉగాండా, ఎందుకంటే అది ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మాస్కులు తయారు చేస్తుంది. థర్డ్ వన్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ ఏమో ఈ రోడ్లు వేయడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. సో ఇలాంటి 3 ఎగ్జాంపుల్స్ రాస్తే చాలా బాగుంటుంది. సో నిర్మాణ వ్యర్థాలని 98% మేర రీసైకిల్ చేస్తూ సింగపూర్ విస్మయపరుస్తోంది. సో వీటన్నిటిలో కూడా మనం కామన్గా చూస్తున్నది ఏంటి, రీసైక్లింగ్. సరే, మరి మన దేశంలో ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్, జరుగుతున్నాయి. ఏంటవి? ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, డీజిల్ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ పెట్రోలియం సంస్థ IIP, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సో అది ఆల్రెడీ రూపొందించింది. ఏంటిది? ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, డీజిల్ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని. అసలు ప్లాస్టిక్ ఎలా తయారవుతుంది అంటే, మనకి మామూలుగా ఈ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ న్యాచురల్ గ్యాస్ బయటకు వస్తే, ఈ న్యాచురల్ గ్యాస్ బయటకు వచ్చేటప్పుడు దాని నుంచి ఈ లిక్విడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ లిక్విడ్సే ఒక్కొక్కసారి అవి నార్మల్ లిక్విడ్స్ అవుతాయి, ఒక్కొక్కసారి పెట్రోలియం అండ్ డీజిల్ అవుతాయి. కొన్ని చోట్ల సపరేట్గా పెట్రోలియం ప్రోడక్ట్సే ఉంటాయి, పెట్రోలియం గనులే ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు ఈ పెట్రోలియం, డీజిల్ తర్వాత ఈ వచ్చే వ్యర్థాలు వాటితో ఈ పెట్రోలియం వాటిని శుద్ధి చేస్తారు కదా, ఆ శుద్ధి చేసిన తర్వాత మిగిలిన దాంతోనే ఈ ప్లాస్టిక్ అనేది తయారు చేస్తారనమాట. ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు మన LG పాలిమర్స్ జరిగింది కదా వైజాగ్లో, స్టెరిన్ గ్యాస్, అది కూడా ఈ ప్లాస్టిక్ అవన్నీ ప్రొడ్యూస్ చేసే కంపెనీయే LG పాలిమర్స్. సో అలాగా మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఈ ప్లాస్టిక్ నుంచి మళ్ళీ పెట్రోల్, డీజిల్ తయారు చేసే ఒక టెక్నాలజీని తీసుకొస్తోంది IIP, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఒక చోట పాయింట్ నోట్ చేసుకోండి. సో పట్టణ వ్యర్థాలతో గ్రామాలకు ఎరువుల తయారీకి సంబంధించి విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. ఏమని తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది? పట్టణ వ్యర్థాలతో గ్రామాలకు ఎరువుల తయారీ, ఇలాంటి వాటిని అంటే రీసైక్లింగ్లో ఎటువంటి మ్యాక్సిమం యూజెస్ మనం చేసుకోగలుగుతామో వాటన్నిటికీ సంబంధించి తీసుకొస్తోంది. సో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి, మన ఆల్రెడీ బయోగ్యాస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సో అలానే వీటి నుంచి కూడా విభాగం భాగ్యనగరంలో ఈ నెలలోనే ప్రారంభం కానుంది. అలాగే వ్యర్థాల నుంచి వెలుగులు విరబోయించేటువంటి ప్లాంట్లు దేశంలో తక్కిన చోట్ల కూడా ఎక్కువగా నెలకొనాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు పునర్వినియోగం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ పునర్వినియోగానికి విశేష ప్రాముఖ్యం కల్పించి నీటిని, గాలిని సంరక్షించుకునేలాగా పౌరచేతన వ్యూహాల్ని ప్రభుత్వాలు పట్టాలకెక్కించాలి. సో ఈ పౌరచేతన వ్యూహాలు అంటే ప్రతి ఒక్క సివిలియన్లో కూడా అవేర్నెస్ అనేది రావాలి, చేతనం అనేది రావాలి. రేపటి తరంలో సామాజిక స్పృహ, రైట్, సామాజిక స్పృహ అంటే మనకు తెలియదు, అది ఎక్కడో తీసుకెళ్ళి డంప్ చేస్తారు, మనకి ఏంటి ఇలాంటివి కాదు, అది మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని సామాజిక స్పృహ రగిలించేలాగా బోధనాంశాలన్నింటినీ కూడా ప్రక్షాళించాలి. ఈ ప్రాక్టికల్స్ అనేవి చూపిస్తూ ఉండాలి. ఓకే, ఇదిగో చూడండి, మెరైన్ యానిమల్స్ ఇన్ని దెబ్బతిన్నాయి, సో ఈ వరదలు, ఫ్లడ్స్ అనేవి కూడా ఇలాగా వీటి వ్యర్థాల వల్లే వచ్చాయి, ఈ డైలీ ఈ స్ట్రీట్ యానిమల్స్ కూడా ఇలా చనిపోతున్నాయి, వీటన్నిటిని కూడా ప్రాక్టికల్గా చూపించి ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పి వాళ్ళ డైలీ లైఫ్లో ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలాగా బోధించాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బహుముఖ కార్యాచరణే ప్లాస్టిక్ సహా రకరకాల వ్యర్థాల బారి నుంచి గట్టెక్కించి జాతికి ఊరట ప్రసాదించగలిగేది. సో అందుకని ఈ ఆర్టికల్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? కేస్ స్టడీస్ నేర్చుకున్నారు, రైట్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి నేర్చుకున్నారు, అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గురించి తెలుసుకున్నారు. సో అలాగే ఈ కేస్ స్టడీస్, రకరకాల కేస్ స్టడీస్,
రైట్. యూకేలో ఎస్టిమేషన్ ఇంత ఉందని చెప్తూ ఆర్టికల్ స్టార్ట్ చేసి రకరకాల కేస్ స్టడీస్ ఇక్కడ స్వీడన్, ఐర్లాండ్, జపాన్తో పాటు మనం మిగిలిన 2 కంట్రీస్ చూసాము, ఉగాండా, సింగపూర్, స్కాట్లాండ్. సో అలాగే అవన్నీ కూడా రకరకాల మెథడ్స్ చూస్తున్నారు ప్లాస్టిక్స్ నుంచి. సో ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకోవాల్సిన ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియాలో ఏం జరుగుతుంది మరి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనేది ఇదిగో ఆల్రెడీ ప్లాస్టిక్ రీసైకిల్ చేసి దాని నుంచి పెట్రోల్, డీజిల్ తీసుకురావడానికి అని చెప్పి పెట్టింది, కొన్ని కార్యాచరణ అనేది చేస్తోంది. అలాంటివి హైదరాబాద్లో ఈ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి, అలాగే మిగిలిన కంట్రీ అన్నింటిలో కూడా స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక 4-5 పాయింట్స్లో మీరంతా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉండే అవకాశం, ఎందుకంటే కోవిడ్-19 వల్ల ఏవేవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్లో వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ప్లాస్టిక్ చెత్త అనేది ఎక్కువైపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి ఎక్కువైపోవడం, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది ఎక్కువైపోవడం. సో దానికి సంబంధించి ఖచ్చితంగా రేపు గ్రూప్ 1 మెయిన్స్లో కానీ లేదా సివిల్స్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ వేస్ట్ యువర్ టైం, బీ ప్రొడక్టివ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.